అన ముమ్మాటికి హత్యే. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. క్లియర్గా కనపడుతుంది. విషయం ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఏంటంటే మన యాక్సిడెంట్ జరిగిన తర్వాత బ్లడ్ వస్తుంది. రోడ్డు మీద చెక్కల మీద బ్లడ్ ఉంది. ఆయన పడింది కాలువలో, అక్కడ రావాలి బ్లడ్. ముందుగానే బ్లడ్ పడింది. ఇంకొకటి ఆ బైక్ బంపర్ ఉంది కదా, ఫ్రంట్ బంపర్ ఉంటుంది కదా, బంపర్ మీద బ్లడ్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఛాతి మీద ఫుట్ పెట్టింది, అదొకటి ఉంది. ఇప్పుడు క్లియర్గా ఆగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇప్పుడున్న పరిస్థితిని వాళ్ళు ఏదన్నా మన పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ ఏదైనా బయటికి తీసుకొస్తే ఏదన్నా హింస చెలరేగిద్ది అన్న ఉద్దేశంతో నిజాలు బయట పెడతలేరు. అంతేగాని అది ముమ్మాటికి హత్యనన్నా ఎవరు అడిగినా కూడా చెప్తారు అంతే, దాని గురించి ఏం లేదు. పోలీసు వాళ్ళు ఏమంటారు మరి? పోలీసులు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు నిన్న నైట్ చూసినట్టయితే మన ఎస్పీ గారు చూపించారు, 2 ఫుటేజ్లు చూపించారు. 2 ఫుటేజ్లో ఫస్ట్ ఫుటేజ్ టోల్ గేట్ దగ్గర, ఇంకొకటి ఏంటంటే ఒక కాలం పొగలేసినట్టుగా వెళ్తున్నట్టుగా. ఇప్పుడు మా ప్రశ్న కూడా అదే కదా, వెళ్తుంది కాలంలో పోవడంతో అట్లాగే పడిపోయినాడు. పడిపోతే ముందు బ్లడ్ ఎందుకు వస్తుంది? ముందు బ్లడ్ రాదు కదా. లేదా ఆయన ఏమన్నా కావాలని అక్కడి నుంచి ఏమైనా బ్లడ్ జిమ్ముకుంటూ వస్తున్నాడా? ఏంటంటే టోల్ గేట్ దాని తర్వాత ఈ మధ్యలోనే ఏదైనా జరిగి ఉండాలి, ఆయన మీద దాడి జరిగి ఉండాలా. దాడి జరిగినప్పుడు ఆయన తప్పించుకునే ప్రయత్నం వచ్చేటప్పుడు ఏదన్నా ఇక ఉన్న దెబ్బలకి స్పృహ కోల్పోయి పడి ఉండాలా అనేది మా అనుమానం. అట్లా పోలీసులు ఏం చెప్తలేరు దీని విషయం మీద. మీరేం కోరుకుంటున్నారు? ఎట్లా న్యాయం కోరుకుంటున్నారు అన్న? న్యాయం అనేది క్రైస్తవులకి ఇప్పటి నుంచి కాదు, గత 10 ఏళ్ళ నుంచి 15 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఈ బీజేపీ మన అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ అణగారిన వర్గాలని తొక్కాలని చూస్తున్న మాట అయితే ముమ్మాటికి వాస్తవం. బీజేపీలో క్రైస్తవులున్నా దళితులున్నా ఎవరున్నా కానీ వాళ్ళ స్థానం ఏందనేది మన ద్రౌపది ముర్ము గారిని చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఏంది. కాకపోతే ఏంటంటే ఈ బీజేపీ వచ్చిన కాడి నుంచి ఏంటంటే కొంచెం ఈ మత ఛాందస్యవాదులు ఏంటంటే ఎక్కువ అయిపోయారు సపోర్ట్ తీసుకొని. క్రైస్తవులు న్యాయం ఏం జరగదు నాకు తెలిసి, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా క్రైస్తవులు న్యాయం జరిగిందంటూ ఏం లేదు. మేము ఒక తాటి మీదకు వచ్చి మా క్రైస్తవులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి మొత్తం ఇదనే ఒక ఉద్యమంగా దీన్ని తీసుకొని ఇది ఒక ఏమంటారు భవిష్యత్ తరాలు ఇలాంటివి జరగకుండా, ఇలాంటి దాడులు జరగకుండా గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఏమి గల్లీలో ఉన్నటువంటి చిన్న సువార్థికుడు కాదు, ఆయన ఇంటర్నేషనల్. ఆయన మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి. మాకు న్యాయం అనేది ఏం జరగాలని మేము కోరుకున్నామంటే నిష్పక్షపాతంగా మాకనేది న్యాయం జరగాలి. ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా జరగాలి. అన్యాయంగా అనేది మాకు జరగవద్దు. అన్యాయంగా జరిగితే మాత్రము ఇక్కడ మనుషులతోటి మనం ఏమన్నా అన్యాయం చేసినా మనం ఏం చేయకపోవచ్చు, కానీ నిజమైన దేవుడు ఆయన ఖచ్చితంగా చూసుకుంటాడు.